హలో అండి, వెల్కమ్ టు మన ఇంటి గుమ్మగుమ్మలు. ఈరోజు ఇంట్లో చేయబోయే స్వీట్ అనమాట. ఏంటంటే మోహన్ థాల్ అంటారు. చాలా ఫేమస్ స్వీట్ గుజరాత్లో. యాక్చువల్గా మలాయ్ మోహన్ థాల్, కానీ నేను మలాయ్ బదులుగా కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నా. ప్లస్ దీనికి కావాల్సిన మిల్క్ ఏంటంటే నెయ్యి కావాలి, పంచదార కావాలి. పంచదార ఇందులో ఉంటుంది కాబట్టి నేను కొంచెమే తీసుకుంటాను అనమాట. ప్రొసీజర్ ఏమిటో చూద్దాం. నేను దీనికి కావాల్సిన తీసుకున్న వెంట 1/2 కిలో శనగపిండి తీసుకున్నాను. ఫస్ట్ పిండిలో ఒక 6 స్పూన్లు నెయ్యి, 6 స్పూన్లు పాలు వేసి కలిపి నానబెట్టాలండి కొంచెంసేపు. కరిగించిన నెయ్యి అయితే బాగుంటుంది. సో దీన్ని ఇలా కలిపేసి ఒక పావుగంట సేపు ఉంచుదామండి, సో దట్ అది బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో కొంతసేపు ఈ పిండి నానే లోపల ఒకప్పుడు నెయ్యి తీసుకున్నాను. అండ్ ఇందులో బాదం పప్పు, తర్వాత పిస్తా, అవి రెండు గ్రేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఓ సగం డబ్బా కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలి. అంతేనండి, కావాల్సి పంచదార ఒకటి తీసుకోవాలి. సో 3/4 కప్పు పంచదార తీసుకున్నాను. ఇందులో ఒక 1/2 కప్పుడు నీళ్లు పోసి కొంతసేపు దీన్ని పంచదార కరిగేలా నీళ్లు పోద్దామండి. అది తర్వాత ఎలాగో పాకం తీయాలి. మోస్ట్ మన మైసూర్ పాక్ లాగా నేను, కానీ వచ్చి ఇందులో వాళ్ళు మీగడ వేస్తారు. ఫ్రెష్ మీగడ ఉంటే మీగడ వేసుకోవచ్చు, లేకపోతే మావా అంటే స్వీట్ లేకుండా మావా దొరుకుతుంది కదా, ఖోయా అంటారు, అది వేసుకోవచ్చు. ఈ మాత్రం నీళ్ళు పోసి పంచదార కూడా కరుగుతూ ఉంటుంది. ముక్కలు కట్ చేయడానికి ట్రే కూడా రెడీ అయిపోయింది. నేను 3/4 నెయ్యి తీసుకున్నాను, ఇంకొక పావు ఉంచేసాను. అది నూనె వేస్తానండి. ఆ నూనె ఎందుకంటే అది రిఫైన్డ్ ఆయిల్, నాట్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనమాట. ఎందుకంటే ఇది పీసెస్లో నెయ్యి అలాగ పేరుకుపోయి ఉండకుండా ఆ నూనె ఏమో అది అలా మెత్తగా ఉంచుతుంది అనమాట, అది గట్టి పడిపోకుండా, ఆ నెయ్యి పేరుకుపోయి. సో అందుకని కొంచెం నూనె వేస్తే బాగుంటుంది, సాఫ్ట్గా వస్తుంది. నానిన పిండిని ఇలా జల్లించేసుకుందామండి, సో దట్ ఉండలవి లేకుండా ఈక్వలీ స్ప్రెడ్ అయ్యి చక్కగా మెత్తగా వస్తుంది అనమాట. అంటే మామూలు జల్లెడ కాకుండా కొంచెం పెద్ద పెద్ద కన్నాలు ఉన్న జల్లెడ తీసుకోవాలన్నమాట. సో జల్లించుకున్న తర్వాత పిండి ఇలా ఉందండి, కంప్లీట్గా జల్లించేసాను. మెత్తగా మొత్తం అంతా అది అన్నీ ఈ శనగపిండికి అంతా అంటుకొని నెయ్యి అండ్ పాలు. ఈ నెయ్యిని ఒక మూకుడు తీసుకొని నెయ్యి కరిగించి కొంచెం నూనె కూడా వేసి అప్పుడు ఇది వేద్దాం. ఈ నెయ్యి వేసేద్దాం. 1/4 కప్ ఆయిల్ అండి, బ్రౌన్ ఆయిల్. సో ఏ వాసన ఉండదు దానికి. ఇప్పుడు ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ శనగపిండి ఇందులో వేసి ఫ్రై చేయాలండి. అది మంచి వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఒక 10-15 మినిట్స్ అన్నమాట. మొత్తం పిండి అంతా వేసాను. మీకే తెలుస్తుంది, మంచి వాసన వస్తుంది. అప్పటి వరకు అది కొంచెం వేగాలి, కలర్ మారాలన్నమాట. ఇంత పిస్సర్ ఉప్పు వేసానండి, చాలా పిస్సర్, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. కొంచెం ఇంకా వాసన అంటే ఆ పచ్చి వాసన పోయి మంచి వేగిన వాసన రావాలి. అది ఇంకొక నా ఉద్దేశం 5 మినిట్స్ పడుతుంది. నాకు ఇంకా అంత మంచి వాసన రావట్లేదు. ఆల్మోస్ట్ మనం చేసే మైసూర్ పాక్ లాగా నేను వచ్చి ఇది గుల్లగా ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది అనమాట. మీగడ అది వేయడం వల్ల ఇంకా సాఫ్ట్నెస్ వస్తుంది. అయిపోయిందండి, మంచి వేగిన వాసన వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇందులోనేమో నేను అబౌట్ 1/2 కంటే ఎక్కువ ఇది వేస్తున్నాను, మిల్క్ మేడ్. ఈ మాత్రం ఉంచేసాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ కలపాలి, అదంతా ఎగిరిపోయేంత వరకు అనమాట. స్టవ్ కట్టేసానండి, ఇంకా వేడికి ఇది దగ్గర పడుతుంది అనమాట. ఈ లోపల మనమేమో పంచదార నానబెట్టాం కదా, కరిగిపోయి ఉంటుంది. ఈ పంచదార నీళ్ళల్లో ఒక స్పూన్ యాలక్ పొడి వేసానండి, మంచి వాసన కోసం అని. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక తీగ పాకం వస్తే చాలు, ఎక్కువ పాకం అక్కర్లేదు. మీరు మటుకు ఫ్రెష్ మీగడ వేసుకుంటే
పంచదార ఇన్ఫ్యాక్ట్ డబుల్ తీసుకోవాలి. అంతేనండి. ఇది ఒక తీగ పాకం వచ్చిన తర్వాత మనం ఆ వేయించుకున్నది ఇందులో ఈ పాకంలో కలిపేసి దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. సో గట్టి పడింది, కొంచెం పాకం వచ్చింది. ఇప్పుడు ఇంకా వేసేద్దామండి. కొంచెం ఇంక ఇలా దగ్గర పడిన తర్వాత జస్ట్ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసానండి. ఇంకా తీసేయచ్చు అనమాట. ఇది కొంచెం ఆ నెయ్యి అబ్జార్బ్ చేసుకున్న తర్వాత అయిపోయింది, దగ్గర పడిపోయింది. ఇది చూడండి, అంటుకోకుండా వచ్చేస్తుంది అలాగే. సో ఇంకా తీసేయచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోయింది. వేయించడమే టైం టేకింగ్. అది తర్వాత అంతా ఈజీ ప్రాసెస్. కోర్స్ మీరు మీగడ వేస్తే కనుక కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇంక ఈ టైం అప్పుడు తీసేద్దామండి. ఇలా గరిటకి వెనకాతల నెయ్యి రాసుకొని దీన్ని ఇలాగా స్పీడ్గా స్ప్రెడ్ చేసేస్తే ఆ వేడికి అది చల్లారి కొంతసేపు అయిన తర్వాత మనం ముక్కలు కట్ చేసుకోవచ్చు. దీనిపైన కోర్స్ మనం గ్రేట్ చేసుకున్న బాదాం అండ్ పిస్తా అద్దేస్తే బాగుంటుంది. బేసిక్లీ ఇలా ఉండలా కట్టిందంటే మనం ఇంకా తీసియచ్చు అనమాట. సో ఇగో ఇలా స్ప్రెడ్ చేసాను. కొంచెం చేత్తో కూడా చేయాల్సి వచ్చిందిలేండి. దీనిపైన గ్రేటెడ్ ఇవి వేసేస్తాను, బాదాం అండ్ పిస్తా. అండ్ ఒక గంట తర్వాత, చల్లారిన తర్వాత దాన్ని కట్ చేసి, సో డ్రై ఫ్రూట్స్ అంతా ఇలాగా పరిచేసామన్నమాట. దగ్గర ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. సో ఇది కట్ చేద్దామండి ఇప్పుడు. ఇంకా ఇలా అంతా కట్ చేసేసుకున్న తర్వాత అన్నీ ఈక్వల్గా, అఫ్కోర్స్ నేను చాకుతో సరిగ్గా రాలేదండి, కొంచెం అంటుకుంటున్నట్టుగా ఉంది. అందుకని నేను ఈ కట్టర్తో చేశాను అనమాట. దాంతో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కటి తీస్తున్నాను కూడాను. చాలా బాగా వస్తుంది కూడా, చూడండి. వెనకాతలు అయితేనే ముందరైతేనే చాలా చాలా బాగుంది. అండ్ అత్తయ్య గారి చేత టేస్ట్ చేయిస్తానండి. ఇలా చక్కగా తీసేస్తే వచ్చేస్తాను, చూడండి. సో 1/2 కేజీ పిండికి 1173 కిలో. 1 కిలో మీద 173 గ్రాములు వచ్చింది. 170 గ్రాములను వేసుకోండి. సో 1170 గ్రామ్స్ అనమాట. కోవాలా ఉంది, మెత్తగా ఉంది. దీని టెక్స్చర్ మెత్తగానే ఉంటుంది. బాగుంది. కొంచెం టేస్ట్ చూడండి, రుచి చూడండి ఒకసారి ఎలా ఉంది అంటే. ఒకసారి విరిచి ఒకసారి అలా. ఓకే. మీకైతే పంచదార సరిపోయిందా, కొంచెం కావాలా? సరిపోయిందా? చాలు, ఈ లెవెల్ చాలు. ఎలా ఉంది టేస్ట్? బాగుంది, చాలా బాగుందా? మెత్తగా ఉంది. పెద్దవాళ్ళు ముసలివాళ్ళు కూడా తినొచ్చు. అచ్చా, ఓకే. కొరకాలని పని లేదు. ఇది సాఫ్ట్గానే ఉంటుంది. నోటే వేసుకుంటే కరిగిపోతుంది. బాగుంది, ఓకే. కష్టపడని కష్టపడ్డావు కదా, బాగుంది. సో ఇదండి మోహన్ థాల్ రెసిపీ. మీరు ఇలా చేసుకోండి. సో ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? టిల్ దెన్ బాయ్.